గౌరవ అధ్యక్షురాలు వైఎస్ఆర్పి పార్టీ. ఇప్పుడు నేను చెప్తాను, దీంట్లో పేజీలు సహా చెప్తాను, ఇక్కడ పెట్టెళ్తాను, ఇస్తాను, ఇవే పుస్తకాలు పంపిస్తాను. మీకు తెలియాలి కదా సార్. రైట్ సార్. 3లో ఎమ్మెల్యేగా ఎన్నికై తెలుగుదేశం మేనకా గాంధీ, సంజయ్ గాంధీ భార్య, ఇందిరాగాంధీ కోడలు 5 సీట్లు పోటీ చేసి 4లో నేనొక్కడిని నైతిక విలువల కోసము 6 నెలల 27 రోజుల్లో రాజీనామా ఇచ్చిన వాడిని. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2005 to 7, 2005 జనవరి 30th to 2007 30th 2 years టర్మ్ చేశాను. విద్యార్థి దశ నుంచి మొదటి ఉద్యమంలో, తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో నిజామాబాద్, కరీంనగర్, జై ఆంధ్ర జై తెలంగాణ ఉద్యమంలో రాజమండ్రి, చెంచల్గూడ. రాజమండ్రిలో నాకు పేర్ని కృష్ణమూర్తి గారని అప్పుడు ఆర్టీసీ నాయకుడు ఉండే, అడ్వకేట్ మాత్రమే, తర్వాత మున్సిపల్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. కొనకల్ల నారాయణరావు గారని ఎంపీ 2 సార్లు చేశాడు. వాళ్ళ తండ్రి కొనకల్ల గణపతి నాకు జైలు మెట్టు ఇక్కడ. అచ్యుతరామయ్య అని ఇంకా చాలామంది ఉన్నారు. వెంకయ్య నాయుడు, మాదల జానకి రామ్ రాంగని మమ్మల్ని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అసలు విషయానికి వద్దాం. ఒక 10 రోజుల కింద TV5 అనుకుంటా, ABN, ఇంకేదో సోషల్ ఛానల్, TV5 అండ్ సోషల్ ఛానల్లో తప్పుడు సమాచారంతో, నమ్మకంతో, 2 మిత్రుల నమ్మకంతో ధర్మారెడ్డి గారు హైదరాబాద్ వచ్చారని 17 సాయంత్రం బయలుదేరి 18, 19, 20 ఉండి 20 నాడు రాత్రి బయలుదేరి 21కి ఇక్కడికి వచ్చారని నేను చెప్పాను లైవ్లో. వారు లైవ్లో వచ్చారు, నేను వెళ్ళలేదు. వెళ్ళినట్టుగా నిరూపిస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను. దేవుని సాక్షిగా నాకు నా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, నాకు కూడా వెంకటేశ్వర స్వామి 1957లో మొదటిసారిగా వచ్చాను. 50 పైసా గుడి చుట్టే క్యూ ఉంటుండే. 50 పైసలు ఇచ్చినా 20 మంది ఉన్నా కూడా 50 పైసా. 8 కానీలు అంటారు అప్పుడు. కానీ 90 పైసలు రాలే. కానీ 4 కానీలకు చారానా, 8 కానీలకు ఆటానా, 16 కానీలకు రూపాయి. 50 పైసలతోటి మేము డైరెక్ట్ గర్భగుడి, ఓన్లీ గుడి చుట్టే క్యూ ఉండే. నేను కూడా దాదాపు సంవత్సరానికి 1-2 సార్లు వస్తాను. సుబ్బారెడ్డి గారు అయిన తర్వాత 2 సంవత్సరాలు అనుకుంటే కోవిడ్ వల్ల 1 సారి వచ్చాను. వారిని మీ తిరుపతి ప్రెస్ క్లబ్ మీ సమక్షంలో నేను ఆల్రెడీ అదే రోజు చెప్పాను, క్షమాపణ అడిగాను. మళ్ళీ ఇప్పుడు మీ తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి వారికి క్షమాపణ అడుగుతూ ఈ సాయంత్రం పోయి వారి అపాయింట్మెంట్ అడుగుతాను. వారు బిజీ ఉంటారు, ఎందుకంటే రేపు బోర్డు మీటింగు 21కి బోర్డు పరిమితి అయిపోతున్నది. టైం ఇస్తారా? సంతోషం. టైం ఇవ్వకున్నా కూడా ఏదైతుందో ఒక నమస్కారం ఆ కమిటీ హాల్ ముందు 10:30 ఆ 11 నా దర్శనమైన తర్వాత క్షమించమని తల వంచి నమస్కారం చేసి ఏదైతుందో మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. దానికంటే ముందు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్నారు. కానీ ముఖ్యంగా అమెరికాలో ఉండే కొందరు మిత్రులు, నాకు కూడా మిత్రులే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి నన్ను పోస్టులు పెడుతూ, ఫోన్లు చేస్తూ మీరు పచ్చ మీడియాకు పోవద్దని నాకు సలహా ఇస్తున్నారు. పచ్చ మీడియా అంటే నాకైతే పచ్చది తర్వాత ఇంకేదో మీడియా అనేది నాకు లేదు. మీడియా అనేది మీడియానే. అదే పచ్చ మీడియా ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ పచ్చ మీడియాకు ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు రిపోర్టర్గా ఉండి కొంతకాలం బంద్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఆంధ్రజ్యోతి. రాజశేఖర రెడ్డి గారి సుదీర్ఘ పాదయాత్రకు ఒక కాలం, ఎవ్రీడే ఒక బాక్స్ ఐటమ్ కాలం రాసేవారు. ఎక్కడెక్కడ నడిచారేం సంగతి అని కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాంట్లో పనిచేశారు అప్పుడు. అలాగే TV5 దుర్గా అని కంప్లీట్ ఒక ఓబీ వ్యాన్ పెట్టుకొని ఎంటైర్ జగన్మోహన్ రెడ్డి గారి 3 ఏళ్ళ 2 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఓదార్పు యాత్రలు కానీ లేదా పాదయాత్రలు కానీ లేకపోతే ముద్దులు 365 రోజుల్లో 364 రోజులు ముద్దులు పెట్టుకునేవి కూడా వాళ్ళ దాంట్లో ఎక్కువ వచ్చాయి. ఈరోజు మరి
ఆ వైఎస్ఆర్ పార్టీకి ఇది పచ్చ పార్టీ లెక్క పచ్చ మీడియా లెక్క కనిపిస్తుంది. నన్ను కవ్వించుతూ ఏమరా నువ్వు తెలంగాణలో ఏదైతుందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు ఆంధ్రలో పెట్టు అన్నారు. నాకు ఇష్టదైవం తిరుపతి దేవస్థానానికి వచ్చాను. ఇక్కడ టుడే స్టార్ట్. వాళ్ళకు నేను మీ ద్వారా ఇవన్నీ చూస్తారు వాళ్ళకి ఏంటంటే ఇదే పని. ఇది ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇదే పని వాళ్ళతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీతి నిజాయితీగా ఉన్నవాని, రాజశేఖర రెడ్డికి మద్దతుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నవానిగా నేను వాళ్ళు అమెరికా నుంచి వస్తే వాళ్ళ టికెట్ పే చేస్తాను, వాళ్ళ జీతం పే చేస్తాను. ఎక్కడ రమ్మంటారో పులివెందుల్నా, ఇడుపుల పైన, కడపన, కర్నూల, గుంటూరా, అమరావతి ఎక్కడైనా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. లేదా వాళ్ళు పెడితే నేను పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేమి అన్పార్లమెంటరీ మాట్లాడడం లేదు. పార్లమెంటరీ పద్ధతిలో ఒక చదువుకున్న సంస్కారం ఉన్నవానిగా నేను మాట్లాడుతాను. ఎక్కడ అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. మీరందరికీ తెలుసు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆంధ్ర ప్రచారంలో వచ్చాడు. నేను పత్రికలు చూశాను. నిజమో కాదో నేను ఇప్పుడు నా దగ్గర అది ప్రూఫ్ లేదు. త్వరలోనే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దవుతుంది అన్నాడా లేదా? మీరు నేను కావాలంటే ఈవినింగ్ లోపల మళ్ళీ మీకు వచ్చి రేపు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీకు చూపగలుగుతాను. బెయిల్ రద్దంటే ఏంటండి? జైలే కదా. అంతే కదా సార్. బెయిల్ రద్దయితే జైలే కదా. ఆయన బెయిల్ వద్దన్నాడు. నేను జైలుకు పోయే అవకాశం ఉంది నాకుండే సమాచారం అని చెప్పాను. అలాగే అక్కడ కేసీఆర్ గారు ఈడీ కేసు ఉంది, ఒకటి ఈఎస్ఐ, ఒకటి సహారా. ఈ రెండు కాంక్రీట్ కేసెస్ నా దగ్గర ఎంటైర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు అనుకుంటే బీజేపీ అనుకుంటే జైలు పోతాడని నేను చెప్పాను. వాళ్ళు ఏమంటారు, నువ్వు ముఖ్యమంత్రులను అడ్డు పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నావు అని. నేను అనుకోకుండా మీదికి తేలే నా బ్యాగ్ ఉంది. నేను ఈనాడు 74 ఎప్పుడో స్టార్ట్ అయింది, 74 ఎండులో. ఈనాడు కంటే ముందు అప్పటికే నేను 25 సంవత్సరాలు కరపత్రాలు విద్యార్థి దశలో కరపత్రాలతోటి తలరాతలు మార్చాను. నేను తలరాతలు రాత్రి డబ్బులు పైసలు ఇచ్చి 100 రూపాయలు ఒక కరపత్రం 100 కాపీలు అంటే 200 ఇచ్చి రాత్రి అంతా అక్కడ నుండి 5 గంటలకు ఆ కరపత్రాలు ఇంట్లో పంచి తలరాతలు మార్చడం అని. దయచేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కవ్వించే ప్రయత్నం నాకు చేయకండి. చేస్తే ఇంకా చాలా రామాయణం మహాభారత లెక్క పురాణాలు ఇప్పవలసి వస్తుంది. దయచేసి మానుకోండి అని చెప్తున్నాను. ఈరోజు 124A అండ్ B ఇవి బ్రిటిష్ చట్టం సార్. బ్రిటిష్ పరిపాలించినప్పుడు రాచరిక పరిపాలన, క్రౌన్ ప్రిన్స్. తర్వాత దేశమంతా దాదాపు 300 చిల్లర సంస్థానాలు. మా దగ్గర నైజాం కప్పం కట్టాలి ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఈ దేశానికి? సూరత్కు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టి 1608వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు ఇండియాకు, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద. తర్వాత అప్పుడు ఔరంగజేబు తండ్రి జహంగీర్ పరిపాలిస్తున్నాడు. తర్వాత కాలంలో జహంగీర్ కొడుకు ఔరంగజేబు పుట్టాడు. అప్పుడు కన్ఫెడరేషన్ వాళ్ళని తరిమేశాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయారు. మళ్ళీ జహంగీర్కి ఒక కొడుకు పుట్టాడు. ఆయన 1707లో చనిపోయాడు ఔరంగజేబు. 1717లో మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఇండియాకు. వచ్చిన తర్వాత క్రౌన్ ఎంటర్ అయ్యాడు. క్రౌన్ అంటే రాజు. అప్పుడు క్వీన్ అనుకోండి, రాజు అంటే రాజు కాదు, క్వీన్. నాకు పేరు జ్ఞాపకం లేదు. ఇంకా నేను ఎక్కువ మార్నింగ్ అనుకోకుండా ఈ సబ్జెక్ట్ చెప్దామనుకుంటున్నాను. క్వీన్ అంటే 1858లో 1858వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ టేక్ ఓవర్ చేసుకుంది. ఎంటైర్ మన కంప్లీట్ ఏదైతుందో సంస్థానాలు కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ కంట్రోల్లో తెచ్చుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ పంపించేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా అంటే అదాని ఇలా కాంట్రాక్టర్, కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్. అదాని ఏదైతుందో మోడీకి సపోర్ట్ కావచ్చు, మోడీ గారికి. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది బిజినెస్ కోసం వచ్చింది. బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేశారు 1858లో. అప్పుడు రాచరిక పరిపాలన వచ్చింది. అప్పుడు తెచ్చిన చట్టమే 124AB. రాజద్రోహము. రాజు కదా అండి,
ఈ సెక్షన్ పెడితే రాజద్రోహము. కానీ 1947 1858 నుంచి 1947 వరకు స్వాతంత్రం కోసం పోరాటం చేశాం. ఆ పోరాటంలో పేర్లు అవసరం లేదు, మహానాయకులు ఈ దేశం స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు. నెహ్రూ గారి ఫ్యామిలీ నుంచి, గాంధీ గారు కానీ, బోస్ గారు కానీ, తర్వాత భారతీయ జనసంఘం సంబంధించిన వాళ్ళు కూడా జైలుకు పోయారు. కమ్యూనిస్టులు కూడా కొంతమంది, అప్పుడు విభజన జరగలేదు, కొంతమంది జైలుకు పోయిన వాళ్ళను, కొంతమంది బ్రిటిష్కు సపోర్ట్ చేశారన్నారు. అదైతే నేను చదవలేదు. అప్పుడు ఈ 124A చట్టం పెట్టారు, రాజద్రోహం కేసులు పెట్టారు. ఈరోజు 1947లో డెమోక్రసీ స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్న లోక్సభ సభ్యులు అక్కడ ప్రధానమంత్రిని, ఇక్కడ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఈ చట్టం ఎందుకండి 124? రాజు కాదు కదా, ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి. ప్రజలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, డైరెక్ట్ పీపుల్ కాదు. అలాగే లోక్సభ సభ్యులను ఎన్నుకుంటే ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఈ చట్టం ఉండే అవసరం లేదు కదా. ఈరోజు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఈ 124A చట్టము అమలు చేసిన సంఘటన లేదు. అన్న సైలెంట్ మోడ్ పెట్టండి ప్లీజ్ అన్న, దయచేసి డిస్టర్బ్ అవుతున్నా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తెచ్చింది. అది ABN కావచ్చు, TV5 కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు. రాబోయే రోజుల్లో అందరి మీద ఆ చట్టం తెచ్చే అవకాశం ఉంది. ఎవరు ఒక ఆర్టికల్ రాసినా, సోషల్ మీడియా వచ్చినా, చిన్న లోకల్గా పేపర్ నడుపుకుంటారు, ఎవరో వాళ్ళ వృత్తి కోసం ఏదైతుందో సీనియర్ జర్నలిస్టులు ఇంట్లో కూర్చుండి 100, 200, 500, 1000 కాపీలు చేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుని వాళ్ళ మీద కూడా ఈ చట్టం పెట్టచ్చు. ఎందుకంటే మనము పూర్వం వాళ్ళు 70-80 వచ్చిన వాళ్ళు వాస్తవాలు రాసింది అనుకోండి, వాళ్ళ దృష్టికి అథెంటిక్ డాక్యుమెంట్ ఉంది, రైట్ అయితే కూడా చట్టం పెట్టవచ్చు. ఇప్పుడు PD యాక్ట్ మీసా ఎట్లా చేస్తారో, మీసా అరెస్ట్ అయినప్పుడు నేను మీసా అరెస్ట్ అయిన వాడిని గ్రౌండ్ చూపే అవసరం లేదు, డైరెక్ట్ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. ఒక కలెక్టర్ ఒక ముద్ర వేస్తాడు, ఐఎమ్ సెండింగ్ టు గోనె ప్రకాష్ రావు, చెంచల్గూడ జైల్, అయితే మీసా. గ్రౌండ్స్ ఎప్పుడు పంపాలి? 3 వీక్స్ తర్వాత పంపాలి, 18 రోజుల తర్వాత పంపాలి. ఆ 18 రోజుల తర్వాతనే నేను ఛాలెంజ్ చేయొచ్చు కోర్టుకు. అప్పటి వరకు నేను నోరిపోవడానికి వీలేదు. డైరెక్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటారు. అది పొలిటికల్గా యూజ్ చేశారు 2 ఉద్యమాల్లో, ఇక్కడ జై ఆంధ్ర ఉద్యమం కానీ, అక్కడ జై తెలంగాణ కానీ. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది కవ్వించి జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేస్తుండని నేను అనుకోవట్లేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఈరోజు ప్రజాస్వామ్య పరిపాలన నడుస్తుందా మీరు చెప్పాలి. ప్రజలందరూ ఏమనుకుంటారు? ముఖ్యమంత్రుల ప్రవర్తన ఎలా ఉంది? ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలకు కలిసే అవకాశం ఉందా? మంత్రులను కలిసే అవకాశం ఉందా? ప్రతిపక్ష నాయకులు కలిసే అవకాశం ఉందా? నీతి అని ఈ భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు 67 నుంచి నేను 18 సంవత్సరాలు వచ్చినాయి, 67 నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నాను. రాజకీయ పరిజ్ఞానం ఉంది. అప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి కానీ విజయవాడకి వెళ్ళి మా ఊరికి వచ్చేది, మూడు రోజుల తర్వాత వచ్చేది. జనతా ఎక్స్ప్రెస్ అని అప్పుడు కోల్ ఇంజన్, కోల్ వేసుకుంటేనే పోవాలి. పొద్దున వెళితే విజయవాడకి వెళ్ళి సాయంత్రం వస్తుండే హైదరాబాద్కి ట్రైన్ మా మంచిర్యాలకు. ఇప్పుడు యుగం డిఫరెంట్ అయింది. తో అటువంటి జమానాలో ఇటువంటి, అలాగే ఇదొక నాలో నాతో వైఎస్ఆర్, ఈ పుస్తకంలో పేజీ 172లో పాదయాత్ర సమయంలో జగను 3-4 సార్లు వాళ్ళ నాన్నను చూచెళ్లాడు. తాను లేని సమయంలో జిల్లా రాజకీయాలకు దగ్గరుండి చూసుకోమని నిర్దేశించారు. వాళ్ళ నాన్న చేపట్టిన యాత్రకు సాంఘీభావంగా జగన్ కడప జిల్లాలో అభిమానులతో పాటు 3 రోజులు పాదయాత్ర చేశాడు. అయ్యా, తిరుపతి నుంచి ఎన్నికైన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎంటైర్ పాదయాత్రలో ఉన్నాడు. రాజశేఖర రెడ్డి చేవల నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు ఉన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి మేము నడుచుకుంటూ వెళ్ళాం. దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే డిస్పర్స్ అయ్యాం. దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా నడుచుకుంటూనే ఏదైతుందో పైకి ఎక్కాడు. అలాగే అంబటి రాంబాబు, 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒకరు రేపల్లె, ఒకరు తిరుపతి. సుధీర్ రెడ్డి గారు ఈరోజు
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నారు హైదరాబాద్. ఆయన ఎంటైర్ సుదీర్ఘ పాత్రస్తున్నాడు. లగడపాటి రాజగోపాల్ గారు మాజీ ఎంపీ 2 సార్లు, ఈరోజు రాజకీయాలు లేడు. ఈ నలుగురు ఉన్నారు. ఏ ఒక్క చోటైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వచ్చిపోయిందంటే ఈరోజు రేపు భూమన కరుణాకర్ రెడ్డి గారిని రిజైండర్ చేయమనండి. రేపు బోర్డు మీటింగ్ ఉంది, ఇక్కడనే ఉన్నాడు. ఆర్ అంబటి రాంబాబు ఆర్ ఇంకెవరైనా పార్టీ వ్యక్తి కానీ ఆయన ఎక్కడన్నా టచ్ అయిందంటే ఈ తిరుపతి క్లబ్లో ఏ శిక్షేషన్ ఒప్పుకుంటా, లేకపోతే నేను ఉరేసుకుంటాను కూడా సిద్ధమే. ఈ పుస్తకంలో రాశాదన్నా 3-4 సార్లు వచ్చిపోయాడట. తర్వాత దీంట్లో తప్పుల తడక అనుకోండి మస్తు. ఇది 237 పేజ్. సాక్షి పెట్టిన మొదట్లో జరిగిన ఒక ముచ్చటైన విషయం. ఒకరోజు జగన్ ఈయనకు ఒక విషయం అడిగాడు. నాన్న, ప్రభుత్వం తప్పులు సిస్టమ్ ఫెయిల్యూర్ మన సాక్షిలో రాయవచ్చా అని అప్పుడు ఈయన చెప్పిన మాటలు, అంటే వైఎస్ఆర్ గారు చెప్పిన మాటలు జగన్ ఎప్పటికీ మర్చిపోలేదు. సాక్షిని ప్రజల మనసాక్షిగా తీర్చిదిద్దు. ప్రభుత్వం తప్పులు, సమాజం లోపాలు నువ్వు వెలికి తీస్తేనే కదా ఈ ప్రభుత్వం రివ్యూ చేసి న్యాయం చేయగలిగేది. అంటే నువ్వు తప్పులు మాకు చూపితేనే కదా మేము న్యాయం చేసేదని చెప్పాడు. ఇంకా చాలా ఉందనుకోండి గ్రంథము. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ పచ్చ మీడియా ఏదైతే అంటున్నారో ఏం తప్పులు వస్తుందండి? ఏం టెలికాస్ట్ తప్పు చేస్తుందండి? ఈరోజు కోర్టులో ఎన్ని అగెనిస్ట్ తీర్పులు వచ్చినాయండి? హైకోర్టులో, సుప్రీంకోర్టులో మోర్ దెన్ 100. నేను అనుకుంటున్నా 143 సార్లు కోర్టులు తీర్పిచ్చింది. సార్ మీరు చూశారు, ఇక్కడ వాళ్ళు తిరుపతి కొండపై అలిపిరి ఉంది కదా సార్, అలిపిరి నుంచి నా ఒక ఫ్రెండ్ వచ్చాడు సార్ ఇక్కడ తిరుపతికి. 3 ఫ్రెండ్స్ వచ్చారు. నాకెవరో చెప్పారు పెయింట్ వేస్తుండని. ఏది ఆ ఫుట్పాత్ రైలింగ్స్ ఉంటాయి కదా, పార్టీ జెండా తిరుపతి కొండ కూడా వేస్తున్నది. నాకు అది డిలేట్ అయ్యేది అనుకోకుండా ఈరోజు చూశాను డిలేట్ అయ్యేది. 3 రంగులు ఏదైతుందో పార్టీ ఏదైతుంది కదా, వైట్ తర్వాత గ్రీన్ ఇంకేదో ఉంది కదా, ఆ రైలింగ్స్ కూడా వేశారు. ఈ ఫుట్పాత్ బండ ఉంటుంది కదా సార్, అక్కడ వాళ్ళ కార్ ఆపి నాకు ఫోటో పంపారు సార్, వాట్సాప్లో చూపారు. మళ్ళీ తీసేసినట్లండి. ఏంటండి ఎక్కడన్నా ఈ భారతదేశ చరిత్రలో తిరుపతి కొండ సార్, దాన్ని కూడా రంగులు వేయడానికి ప్రయత్నం చేసిన మీరు. ఈరోజు ఈ పచ్చ మీడియా నీకు చేసిన తప్పింది. నీకు ప్రజల్లో ఏదైతే జరుగుతుందో వాళ్ళు చెప్పినే, వాళ్ళు రాసినే అన్నీ కాకపోవచ్చు, కొన్ని అయితే కోర్టు తీర్పు చేయలేవు. ఈరోజు ఇండియా టుడే నేను నా దగ్గర కింద ఉంది 2011 సెప్టెంబర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు కాపీ. ఇప్పుడే నేను మీకు నా బ్యాగ్లో తెప్పిస్తాను. మీకు వెళ్లే ముందు మీడియా మీకు ఎంత ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతుంది, మీకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉంటాయి, నాకు పోవాలి, పైకి పోవాలి, నేను ఫిలప్ చేయాలి, లేకపోతే దర్శనం చేసుకోలేను. రేపు 2 పేజెస్ అమర్నాథ్ మీనన్ గారని. ఇండియా టుడే ప్రపంచంలో 170 నుంచి 200 దేశాలు ఉండొచ్చు, నాకంత పరిజ్ఞానం లేదు. మినిమం 50 దేశాల్లో లైబ్రరీలో ఉంటుంది సార్ ఇండియా టుడే. 2 పేజెస్ ఓన్లీ 4 అవర్స్ కూర్చుంటే అమర్నాథ్ మీద నా నమ్మకం మీద నేను ఇచ్చిన డాక్యుమెంట్ మీద 2 పేజెస్ రాశాడు సార్. ఒక పత్రికాధిపతి, టీవీ, భారతదేశంలో అగ్రగామిగా ఉన్న రామోజీరావు మీద. నిజంగానే అతనికి పత్రిక ఉంది కదా, టీవీ ఉంది కదా, రీజెండర్ ఇవ్వచ్చు కదా, లేదా కోర్టుకు పోవచ్చు కదా, పరువు నష్టం దావా వేయచ్చు కదా. నాపై, కోర్టుపై నేను చేసిన దీక్ష, నేను చేసిన ప్రసంగాన్ని కోర్టుకు చూపి నేను జైలుకు వెళ్ళి నక్సలైట్ నాయకులు కూర రాజన్న, శ్రీరాములు శ్రీనివాస్, మన హోమ్ మినిస్టర్ ఉండేది అప్పుడు, పంచాయతీరాజ్ మినిస్టర్, ఎవరిని చంపారు? మాధవరెడ్డిని. తర్వాత గణేష్ అని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. వాళ్ళందరినీ ఏతుందో జనరల్గా నాకు వాళ్ళతో సంబంధాలు, సామాజిక స్పృహ. నేను వెల్మ, కానీ ఎప్పుడు నేను వెల్మ సంఘంలో కరీంనగర్లో కానీ హైదరాబాద్లో మెంబర్ని కాదు. నాకు చిన్నప్పటి నుంచి సామాజిక స్పృహ. వాళ్ళతో నాకున్న సంబంధం. రాజిరెడ్డి అని కేరళ పట్టుబట్టాడు, సెంట్రల్ కమిటీ మెంబర్. మంత్రిని, శాస్త్రులపల్లి ఆయన ఊరు. మంత్రిని అంటే శ్రీపతిరావు గారు, పివి నరసింహారావు గారు కాన్స్టిట్యున్సీ. వెళితే అన్ని పత్రికల్లో అక్కడ విలేకరుల నుండి రాస్తే అవన్నీ చూపి, సాకుగా చూపి 6 నెలలు 120 మంది పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడండి అతను. ఈరోజు 23 సంవత్సరాలైంది ఆ స్టూడియో తెలిసి. 10,000 మంది కార్మికులు పనిచేస్తారు అక్కడ. కార్మిక చట్టం లేదండి, యూనియన్ పెట్టడానికి వీల్లేదండి. నేను యూనియన్ పెట్టాను.
500 మంది యూనియన్లో నా మెంబర్ అయ్యేది ఉంటే అందరు ఇప్పుడు మొన్న పోయాను ఆఫ్టర్ 20 years మొత్తం మంది 500 మందిలో ఒక 10 మంది ఉన్నారు సార్. 490 మంది అవుట్. తో దాన్ని రాబోయే రోజులు అనుకుంటే అదో కంటెంట్స్లో చెప్పాను. దయచేసి మీ తిరుపతి ప్రెస్ క్లబ్ ద్వారా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పాదయాత్రలు వచ్చినా రాజమండ్రిలో నేను అనుకుంటున్నా 6 days సిక్కాడు. అక్కడి నుంచి బ్రేక్ అయి అందరు చెప్పారు, అందరు లీడర్ బ్రేక్ అమ్మాయి. సోనియా గాంధీ ఒరిస్సా పోతుంది, ఫ్యూయల్ కోసం వైజాగ్లో ఏదైతుందో ఆగేది. ఎవరు వెళ్ళారు? కొనతాల రామకృష్ణ, ఉండవెల్లి అరుణ్ కుమార్, రోషయ్య గారు ఇప్పుడు బ్రతికున్నారు. సీఎం చేశాడు, పలుసార్లు మంత్రి చేశాడు, గవర్నర్ చేశాడు. వెళ్ళి సోనియా గాంధీ గారికి చెప్పారు. చెప్తే ఏమంది సోనియా గాంధీ? నాకేం సంబంధము, ఎవరి కోసం చేస్తుండే పాదయాత్ర? అతని జాబ్. కనీసం ఫోన్లో మాట్లాడమంటే ఫోన్లో మాట్లాడలేదు. మేమందరం దుఃఖించాం. మీ నాన్నకు సపోర్ట్ చేశాం. నీకు సమైక్య రాష్ట్రం నినాదం తీసుకునే వరకు జూలై 27 వరకు నేను ఒక మౌత్ పీస్ అయి లైఫ్ రిస్క్ తీసుకొని నా మీద దాడులు జరిగినా, వేల ఫోన్లు వచ్చినా ఇవన్నీ అన్ని మీడియాకు తెలుసు. TV9లో ఉంటే, NTVలో ఉంటే, వరంగల్లో ఉంటే, ఈరోజు రమేష్ అని TV9లో చీఫ్ అయ్యాడు. వెంకటని HMTVలో పనిచేస్తున్నాడు, ప్రోగ్రామ్ తీసుకుంటాడు. వాళ్ళందరూ విట్నెస్. మేము దాడులను తట్టుకున్నాం. దయచేసి NRI మిత్రులు, ఇప్పటి వరకైతే ఇండియాలో నాకు ఫోన్ రావడం లేదు. ఒకే ఒక ఫోన్ వచ్చింది. షర్మిలి గారు పార్టీ పెట్టినాడు. 9th జూలై ఎప్పుడో పార్టీ పెట్టారు కదా, 9th జూలై అనుకుంటా. 9th జూలై కాదు, మ్యారేజ్ డే పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి మ్యారేజ్ డే నాడు పెట్టేది 9th, ఆ డేట్ 9th. ఆ ఒక్కరోజు మాత్రం ఒక కాల్ వచ్చేది, బెదిరిస్తూ కాల్ వచ్చేది, జాగ్రత్త బిడ్డ అన్నది డిలేట్ అయ్యేది. అది నేను పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ఎంత అంటే ఒక 2 minutesలో ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది కూడా మనకు తెలిసిపోతుంది. ఇది మాకు కామన్. కానీ నేను ఏదైతుందో ఎవరైనా తిట్టినా, ఏం చేసినా, ఎవరైతే అభిమాని ఉంటారో వాళ్ళతో మాట్లాడను, ఎవరైతే తిడతారో, ఎవరైతే కన్ఫంటేషన్ చేస్తారో గంట సేపం చేస్తాను. ముఖ్యంగా మీ ద్వారా, తిరుపతి ప్రెస్ క్లబ్ ద్వారా NRI మిత్రులకు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు జాగ్రత్త. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రండి, ఆంధ్రకు రండి, డిబేట్ పెడదాం. లేదా మీరు ఎక్కడ రమ్మంటే నేను వస్తా. నేనేమైనా తప్పు మాట్లాడానా, నేనేమైనా మైలేజ్ చేసుకున్నా, ఎక్కడన్నా అవినీతి చేసినా, ఏదన్నా మిస్యూజ్ చేసినా, ఎవరన్నా ప్రెస్ కానీ ఏదన్నా నాయకుడిని కానీ ఏ ఒక్కటి నా మీద ప్రూవ్ చేసినా నేను దేనికైనా సిద్ధం. దీంట్లో రాసింది మాత్రము 100% నేను స్టాండ్ బై ఉన్నా. మీ తిరుపతి క్లబ్ సాక్షిగా ఈ బుక్ ఇచ్చిపోతున్నాను. ఇంకో 10 పంపుతాను. మీరు కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడనే తిరుపతి ఎమ్మెల్యే కనుక, తిరుపతి బోర్డు మెంబరు, తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన అడగండి ఎక్కడైనా అటెండ్ అయ్యాడు. ఇట్లా తప్పుల పుస్తకాలు రాసి ఇది వేల సంవత్సరాలు లైబ్రరీలో ఉండే వాటిని ఎందుకండి ఈరోజు అమరావతి ఎందుకు రావడం లేదండి విజయలక్ష్మి గారు? కారణం ఏంటి? ఒక పార్టీ అధ్యక్షుడు సార్, ఇది లాస్ట్గా పార్టీ అధ్యక్షురాలమే వైఎస్ఆర్పీకి గౌరవ అధ్యక్షురాలు. ఇంకొక పార్టీ పెట్టిన ఆమెకు ఎట్లా పోతుందండి? ఖమ్మం పోయింది, రైట్. దీక్షకి ఎట్లా కూర్చుందండి? హైదరాబాద్లో ఇందిరా పార్క్ అక్కడ కూర్చుంది. ఇంటి దగ్గర దీక్ష ఎట్లా కూర్చుంటుందండి? వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు షోకాస్ నోటీస్ ఇవ్వాలి కదా. పార్టీ బైలాస్ ఏముంటుంది? మాకేమన్నారు? పార్టీ పరంగా విభేదం ఉంది, ఫ్యామిలీ పరంగా ఒకటి. విభేదించినప్పుడు ఆబ్జెక్షన్, నో అబ్జెక్షన్ వచ్చింది. ఒక పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఉండి నాకు నో అబ్జెక్షన్ అని వైఎస్ఆర్ చీఫ్కి చెప్పారు. ఈరోజు ఇక్కడ ఒక బ్రోకర్ ఉన్నాడు. ఆ బ్రోకరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. క్యాబినెట్ మీటింగు రివ్యూ ఆయనే చేస్తాడు. పర్సనల్ ఇష్యూ వాళ్ళ ఫ్యామిలీ దగాద ఆయనే చెప్తాడు. తర్వాత పాలసీ మ్యాటర్ ఆయనే చెప్తాడు. ఈ భారతదేశంలో అందరికీ అడ్వైజర్లు ఉన్నారు. ఇందిరాగాంధీ కాడి నుంచి, నెహ్రూ కాడి నుంచి, ఇప్పుడు మోడీ గారి కాడి నుంచి, రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన సంఘటన చెప్తారా సార్? అయితే చీఫ్ మినిస్టర్, అయితే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ క్యాబినెట్ది, అయితే కన్సర్న్ పోర్ట్ఫోలియో మంత్రి. ఈయనెవరండి ఈ బ్రోకరు? విభేదాలు లేవని ఆయనే చెప్తాడు, ప్రభుత్వ పాలసీలు ఆయనే చెప్తాడు. ఎలా ఇది ఎట్లయితుంది? ఈరోజు మా దగ్గర ఒక శకుని ఉన్నాడు, శకుని సంతోష్ అని. శకుని పాత్ర ఉంది కదా, అక్కడ శకుని. ఇక్కడ ఒక బ్రోకర్ అంటే తప్పు పదం కాదు, మీడియేటర్. నేను కూడా రాజశేఖర రెడ్డి గారికి నేను బ్రోకర్ పనిచేసిన. బ్రోకర్ అంటే నాయకులను కొందరిని కల్పించి అసంతృప్తున్న సరోజిని పుల్లారెడ్డి గారు లాంటి వర్కింగ్ కమిటీ మెంబర్, జి వెంకటస్వామి లాంటి వాళ్ళని, ఇటువంటి వాళ్ళని నేను ఏతుందో 2004 కంటే ముందు ముఖ్యమంత్రి కావడానికి కోసం నేను ప్రయత్నం చేశాను. నా పని బ్రోకర్ పనే. ఇక్కడ ఒక బ్రోకర్ ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆ బ్రోకర్ ఏదైతుందో పని ఏంటంటే అడ్వైజ్ చేయాలి. కానీ అతను ప్రెస్ ముందుకు వస్తుండవు. ఇది కన్వెన్షన్స్ కాదు, ఇది సాంప్రదాయం కాదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సార్ అడగండి సార్. అత్యకేసి ఆమె చెప్పింది కదా సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ అని అడిగారు కదా, ఇప్పుడు సిబిఐ ఎందుకు ఇవ్వలేదు సార్? ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులే చంపారు. రైట్, ఎవరితో చంపించారు? ఒక ఎంపీ అయింది కదండి, సెకండ్ టైం ఎంపీ కదా, ఫస్ట్ టైం ఎంపీ కదా అవినాష్ రెడ్డి గారు. స్పాట్కి ఎవరు పోయారు సార్? అవినాష్ రెడ్డి పోయాడు కదా సార్. గుండెపోటు అని ఎట్లా చెప్పాడు సార్ అవినాష్ రెడ్డి గారు? రక్తం మరకలు ఎట్లా తుడిపించాడు సార్ ఆయన వాళ్ళతో? విజయసాయి రెడ్డి ఒక రాజ్యసభ మెంబర్ కదా, రాజారెడ్డి గారికి ఆడిటర్, రాజశేఖర రెడ్డి గారికి ఆడిటర్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటర్. తెలివి ఉంది కదా, చదువుకున్నవాడు కదా, ఎట్లా చెప్తాడండి గుండెపోటు అని? ఎట్లా చెప్తాడండి? ఖచ్చితంగా అతని కుటుంబ సభ్యులు ఉన్నారని ఆమె చెప్తుంది. ఎవరు? సునీత గారే చెప్తున్నారు. సొంత అక్కమ్మని అక్క నేను అనుకుంటున్నా, పెద్ద అతని కంటే వివేకానంద రెడ్డి గారి బావమరిదినే ఆమె చేసుకుంది, మేనమామను. ఆయన భర్త ఏదైతుందో వివేకానంద రెడ్డి అల్లుడు, ఆయనకు సొంత బావమరిది. సునీత గారికి మేనమామ వరుసకే చేసుకున్నారు. ఎనీథింగ్ క్వశ్చన్ సార్? ఫ్యాక్షన్ నేను చెప్పలే కదా సార్. దేశాన్ని అప్పుల పాలు చేసింది సార్ ఆంధ్రదేశాన్ని, అక్కడ తెలంగాణలో. రేపు చిప్ప పట్టుకునే పరిస్థితి సార్. నేను అడుగుతున్నా సార్, 4 లక్షల మంది ఉద్యోగం వచ్చి నువ్వు ఏమంటారు బొంగ బద్యం చెప్పింది కదా సార్. మినిమం వేజ్ ఎంత చెప్పండి సార్? 280 290 కదా సార్, అంతే కదా మినిమం వేజ్. ఇవాళ ఎంత ఇస్తుండు సార్? 4 లక్షల మందికి గ్రామ వాలంటీర్స్కు 5,000 మంది ఇస్తున్నాడు, 5,000 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత రావాలి? దాదాపు 8,000 చిల్లర రావాలి. 3,000 తక్కువ ఇస్తుండే కదా. మినిమం వేజ్ ఇవ్వడం లేదు సార్. రేపు నేను దాన్ని కోర్టులోకి పోతున్నాను. చేయించుకుంటాడు 24 గంటలు. అది హానరీ పోస్ట్ అట. ఏం పోస్ట్? హానరీ పోస్టు ఉద్యోగం హానరీ పోస్ట్ అవుతుందా? నువ్వే చెప్పావు కదా ఉద్యోగాలు కల్పించిన అని. హానరీ అవుతుంది సార్? ఏమన్నా నామినేట్ టెంపుల్ కమిటా, లైబ్రరీ కమిటా, లేకపోతే ఏదైనా అడ్వైజరీ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ కమిటా? ఏంటంటే హానరీ ఏంటంటే నాకు అర్థం కాలేదు. తో ఈరోజు రాష్ట్రం ఏం గతి అవుతుంది? ఒక కొత్త పరిశ్రమ రాలే, ఒక కొత్త ఉద్యోగం రాలే, ఒక రోడ్డు ఇంటర్లింక్ రోడ్డు సార్. ఈ భారతదేశంలో 3 వాళ్ళు సిటిజన్ ఉన్న వాళ్ళు పోవచ్చు. విజిటింగ్ వీసా పోవడానికి వీలేదు. జూలై 6 తర్వాత పోతున్నా సార్. నేను ఎవరైతే నాకు ఫోన్లు చేశారో వాళ్ళకి చెప్పాను, మీ ఊరికి వస్తా, మీ ఇంటి పక్కకు వస్తా, మీ దగ్గర ఉండే హోటల్కి వస్తా, కావాలంటే సవాలని చెప్పాను. నాకేం బెదిరించారు సార్. చాలా పక్క వాళ్ళని రమ్మాలి సార్. ఎవరు రమ్మాలి? పులివెందులే కదా సార్, ఇడుపులపాయ పోతుంది సార్. పులివెందులు అయితే మున్సిపాలిటీ, ఇడుపులపాయ అడవిలో ఉంది సార్. కార్నర్ ఆఫ్ ద తెలుసు కదా మీరు. ఎప్పుడన్నా ఇడుపులపాయ వెళ్ళారా సార్? వెళ్ళారా? ఇక దాని తర్వాత రోడ్ లేదు సార్, అంత చెట్లే కదా సార్, గుట్టలు కదా సార్. అక్కడికి వెళ్తా సార్. ఏం చేస్తారు సార్? వివేకానంద రెడ్డి గారిని చంపిండ్రు, రాజశేఖర రెడ్డి అంత సీన్ లేదు. నేనే అమెరికా వెళ్తున్నా సార్ 2 months. జూలై 6 తర్వాత అనుకుంటా B1కు దే ఆర్ గోయింగ్ టు పర్మిట్. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఓన్లీ నెగటివా పాజిటివా చూయించుకొని పోవచ్చు, వ్యాక్సిన్ ఇవ్వకుండా పర్లేదు. స్టూడెంట్స్ అడ్మిషన్ వచ్చిన వాళ్ళు, గ్రీన్ కార్డు పోవచ్చు, సిటిజన్ ఉన్న వాళ్ళు పోవచ్చు. విజిటింగ్ వీసా పోవడానికి వీలేదు. జూలై 6 తర్వాత పోతున్నా సార్. నేను ఎవరైతే నాకు ఫోన్లు చేశారో వాళ్ళకి చెప్పాను, మీ ఊరికి వస్తా, మీ ఇంటి పక్కకు వస్తా, మీ దగ్గర ఉండే హోటల్కి వస్తా, కావాలంటే సవాలని చెప్పాను.
నాకేం బెదిరించరు సార్. చాలా పక్క వాళ్ళని రమ్మాలి సార్. ఎవరు రమ్మాలి? పులివెందులే కదా సార్, ఇడుపులపాయ పోతుంది సార్. పులివెందులు అయితే మున్సిపాలిటీ, ఇడుపులపాయ అడవిలో ఉంది సార్. లాస్ట్ కార్నర్ ఆఫ్ ద తెలుసు కదా మీరు. ఎప్పుడన్నా ఇడుపులపాయ వెళ్ళారా సార్? వెళ్ళారా? దాని తర్వాత రోడ్ లేదు సార్, అంత చెట్లే కదా సార్, గుట్టలు కదా సార్. అక్కడికి వెళ్తా సార్. ఏం చేస్తారు సార్? వివేకానంద రెడ్డి గారిని చంపిండ్రు, రాజశేఖర రెడ్డి గారు ఏమైంది సార్ హెలికాప్టర్లో? వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తా సార్. నేను పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, భయపడదు. 73 ఏళ్ళు వచ్చాయి సార్, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, షుగర్ ఉంది, చంపేది ఉంటే సిద్ధమే. నేను వన్ మ్యాన్ ఆర్మీ. మీరు అడుగుతున్నారు, నేను వాళ్ళ నెంబర్లు ఇస్తా, వాళ్ళు ఇడుపులపై వస్తారో అడగండి. ఇడుపులపైన పులివెందులన్నారా వాళ్ళని రమ్మనండి, మంచిగా ఉంటే నేను సవాల్. అమెరికా పోతున్నా సార్, వాళ్ళ ఊరికి పోతున్నాను. ఎవరైతే నాకు ఫోన్ చేసినారో ఆ నెంబర్ ఏ ఊరిలో ఉంటారో నాకు తెలుసు, వాళ్ళ ఊరికి పోతున్నాను. ఎవరు? నేనెందుకు సార్? నేను దాదాపు మీకు ఒక 100 ఇంటర్వ్యూ చూపుతా సార్. ఈ ప్రభుత్వం రన్ కాదని మహా టీవీ ఎవరు ఉన్నారు? మీరు ఉన్నారా సార్? మహా ఉన్నారా? ఇక్కడ ఎవరు ఉన్నారు కదా సార్? మహా టీవీలో 2 years బ్యాక్ ఆయన పేరింది, ఇప్పుడు చేస్తున్నాడు కదా సురేష్ గారు, ఆయన పేరింది కాదు, ఒక పెద్ద మనిషి ఉండే, ఇప్పుడేమో ఇంటర్వ్యూ చెప్పాను సార్. నేను అన్ని మీకు కావాలంటే సిటీస్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు నాకు హాయ్ అని కొట్టండి వాట్సాప్లో. 2 years నుంచి చెప్తున్నా, ఈ ప్రభుత్వము నడపలేరు. ఇటువంటి హామీలు ఇస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. సంక్షేమము అభివృద్ధి ఒకవైపు ఉండాలి సార్. రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి సార్. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు డబ్బులు ఆలోచించాలి. సాయి ప్రతాప్ గారిని 84లో ఎంపీకి పెట్టాడు సార్. ఏ రోజు ₹1 ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టలేదు సార్ సాయి ప్రతాప్, సింగిల్ రూపీ. ఈరోజు సాయి ప్రతాప్ చాలా కష్టాలు ఉన్నాడు. మీరు కావాలంటే దీని తర్వాత ఫోన్ చేసి మనం మాట్లాడదాం. నేను ఇక్కడ ఉంటే ఇంకా 2 గంటలైనా. ఉండవేళ అరుణ్ కుమార్ ₹1 పెట్టలేదు సార్ ఎంపీ. అడిగాడు ఆయన ఎన్ని డబ్బులు పెడతామని. బాజీ గోవర్ధన్ అని సిట్టింగ్ ఎమ్మెల్యే 1999లో ఆర్మూర్కి, అక్కడ సంతోష్ రెడ్డిని టీఆర్ఎస్ తీసుకుంటుంది అలయన్స్లో. అంతకుముందు ఆయన 78, 83, 89లో ఎన్నికయ్యాడు మాజీ మంత్రి సంతోష్ రెడ్డి. దీంట్లో వచ్చి కూడా మంత్రి అయ్యాడు, టీఆర్ఎస్లో వచ్చి మంత్రి అయ్యాడు. ఇప్పుడు పాలిటిక్స్ లేడనుకోండి. అతన్ని షిఫ్ట్ అయినప్పుడు అందరూ మధు యాష్కిని ఎంపీ పెట్టారు. ఎందుకని మీరు ఎంపీ మధు యాష్కిని అంటుండని సురేష్ రెడ్డి వీళ్ళందరూ వస్తే అడిగితే చెప్పాడు, డీసీ నోస్ వస్తే సార్ డబ్బులు పెట్టుకుంటాడు, మాకు కూడా సాయం చేస్తాడంటే డబ్బులు నేను ఇస్తాను. డబ్బులు ఎంత కావాలో నేను ఇస్తా. ఒక ఎన్ఆర్ఐని ఎందుకు చేస్తుండ్రు మీరు? వాట్ ఈస్ ద రీజన్? అతన్ని మధు యాష్కిని ఎంపీ తెస్తే ఇతన్ని ఎక్కడ తీసుకుపోయి పెట్టాడు? బాన్స్వాడలో గెలిచాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ గెలిచాడు? నిజామాబాద్ రూరల్ 2వసారి గెలిచాడు బాజీ గోవర్ధన్. రాజశేఖర రెడ్డిలో గుణము అది. డబ్బుల గురించి ఆలోచించాలి, ఆస్తుల గురించి ఆలోచించాలి. ఈయన పోతేనే ఎన్ని డబ్బులు పెడతామయ్యా? ఎన్ని డబ్బులు పెడతావు? ఎన్ని డబ్బులు ఇస్తావు? రాజశేఖర రెడ్డి డబ్బుల గురించి, ఆస్తుల గురించి ఏ రోజు ఆలోచించాడు? ఇది నాకు చాలా క్లోజ్గా ఉన్నాను, మీ అందరికీ తెలుసు. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క ఉన్న తప్పితే నన్ను ప్రకాష్ జీ అంటుండే, చైర్మన్ అయినాక చైర్మన్ సాబ్ అంటుండే. ఏ రోజు ఎవరికి ఇంట్రడ్యూషన్ చేసినా కూడా ఢిల్లీలో కానీ, మద్రాసులో కానీ, అమెరికాలో కానీ, సీఎం కాకముందు వచ్చాడు 2002, నేనున్నాను డాలస్లో. సీఎం అయినాక సెంట్ లూయిస్ వచ్చాడు. ఎవరికైనా ఇంట్రడ్యూస్ అక్కడ కొత్త వాళ్ళు పాత ఆయన ఫ్రెండ్స్ ఉంటే మై ఫ్రెండ్ ప్రకాష్ రావు అని చెప్పాడు. ఆ గౌరవం ఇచ్చింది కనుకనే ఆయనను అదే కంటిన్యూషన్ నేను ఈయనకు సపోర్ట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారికి నాకే పోస్ట్ ఇవ్వలే, స్పోక్స్మెన్ ఇవ్వలే. దొంగలకు, సారా అమ్మిన వాళ్ళకు, పిస్టల్ దొంగలకు, నెలకు 50,000 తీసుకున్న వాళ్ళు, కారు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళకి ఇచ్చాడు. ఎనీ మీడియాని మీరు అడగండి. నేను బాడీ అనౌన్స్ చేసినాక నెక్స్ట్ డే నుంచి అటాక్ చేశాను, లైఫ్ రిస్క్ తీసుకున్నాను. ఎప్పుడైతే జూలై 27, 2013లో ఏకపక్షంగా తెలంగాణ ఏ నాయకునికి చెప్పకుండా సమైక్య నినాదం తీసుకున్నాడో అప్పుడే డిఫర్ అయ్యాను. అది TV5 వేరే టాపిక్ ఇంటర్వ్యూ 3 గంటలకి ఈయన చెప్పాడు. ఆ రోజు బాజీ గోవర్ధన్ ఈయన పార్టీలో ఉన్నాడు, ఇంద్రకరణ్ రెడ్డి ఈయన పార్టీలో ఉన్నాడు, కోనప్ప ఈయన పార్టీలో ఉన్నాడు, సంజీవరావు ఈయన పార్టీలో ఉన్నాడు, సురేఖ ఈయన పార్టీలో ఉన్నాడు, మైపాల్ రెడ్డి ఈయన పార్టీలో ఉన్నాడు, అజయ్ ఇప్పుడు మంత్రి ఈయన పార్టీలో ఉన్నాడు. వాళ్ళందరినీ ఎవరితో సంప్రదించకుండా ఈరోజు 7 మంది ఎమ్మెల్యేలు, 2 మంత్రులు ఉన్నారు. 2 మంత్రులు అజయ్ ఆఫ్ ఖమ్మం అండ్ ఇంద్రకరణ్ రెడ్డి. ఏ ఒక్కరితోటైనా మాట్లాడినంటే మీరు ఏ శిక్షణ ఒప్పుకుంటా. ఇదే తిరుపతిలో ఇప్పుడే కూర్చుంటే మీకు ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్తో మాట్లాడిస్తాను, బాజీ గోవర్ధన్, కోనప్పతో మాట్లాడిస్తాను. వాళ్ళంతా రాజశేఖర రెడ్డి పిచ్చి అభిమానులు.
అటువంటి వాళ్ళని నట్టేట ముంచి ఎప్పుడు క్యాబినెట్ డిసిషన్ అయింది? జూలై 30, 2013లో. 27కి ఈయన సమైక్య నినాదం ఇచ్చాడు. 30 నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. క్యాబినెట్ నుంచి ప్రెసిడెంట్కి రెఫర్ అయింది. ప్రెసిడెంట్ నుంచి స్టేట్కి రెఫర్ అయింది. అది ఒక 5-6 నెలల ప్రాసెస్ అయింది. స్వార్థ ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. జీవితాన్ని పనంగా పెట్టితే నేనంటేనేమో రాజశేఖర రెడ్డితో ఉన్నాను, నాకు ఆయనే ఆర్టీసీ చైర్మన్ ఇచ్చాడు, నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఏ పదవి ఆశించకుండా వస్తానా, పదవి ఆశించలేదు, వచ్చాను. కానీ ఈరోజు నేను ఒక స్టాండ్ తీసుకొని వాస్తవ విషయాలు చెప్తా ఉంటే దాన్ని ఏదైతుందో నీ అభిమానులు నువ్వు చెప్పలేవు. జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడం లేదు. పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఈ తిరుపతిలో కాదు, సార్ అన్నాడు పులివెందుల అని, రేపు పోదామంటే రేపే, ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే రేపే. ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, అమెరికా పోస్ట్ పోన్ చేసుకుంటే పులివెందులే తయారు. ఏమొచ్చింది సార్? పులివెందులో తయారు. ఎంతమంది వస్తారు రమ్మనండి. నా దగ్గర ఏం ఆయుధం ఉండదు, నాకేం రక్షణ అడగను, రెడీ టు డిబేట్. ఓకే సార్? సారీ శమిసాలకు షుగర్ పేషెంట్ను మీరు 24/7 24 గంటలు మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తా. రికార్డెడ్గా మీరు క్యాసెట్ చేసుకోండి. ఓకే? విజయసాయి రెడ్డి అల్లిబిల్లి కంపెనీ సార్. ఈ భారతదేశ చరిత్రలో ఎవడన్నా అల్లిబిల్లి కంపెనీలో పెట్టిన పొలిటీషియన్ నడ సార్ ఇప్పటి వరకు? ఒక్క పొలిటీషియన్ పేరు చెప్పండి సార్, ఒక్క పొలిటీషియన్ పేరు. ఎన్ని కంపెనీలు సార్ ఇవి? ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఈ కంపెనీలని? మారిషస్ నుంచి డబ్బు వస్తుందా? కలకత్తా నుంచి డబ్బు వస్తుందా? ఎట్లా వస్తుంది సార్ డబ్బు? ఒక్క పొలిటీషియన్ పేరు చెప్పండి సార్ నాకు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క పొలిటీషియన్ పేరు. ఎక్కడి నుంచి వచ్చింది సార్ డబ్బు? నేను కూడా సమయం వచ్చినప్పుడు చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కూడా ఏదైతుందో 93లో 75,000 రూపాయలు ఇచ్చిన, ఏ సందర్భంలో ఎట్లు ఇచ్చినో చెప్తా. తయారు. ఇంత పేదవాణ్ణి ఈరోజు పెన్షన్తో బతుకుతున్నా, ఓల్డేజ్ హోమ్లో ఉంటాను. కొన్ని రహస్యాలు చెప్పినప్పుడు ఏదైతుందో రాజశేఖర రెడ్డి నాకు భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత అని చెప్పాను. కేవీపీ అండి రాజశేఖర రెడ్డి. జగన్తో నాకు సంబంధం లేదు, షర్మిలమ్మతో సంబంధం లేదు. ఐఎమ్ ఓన్లీ కమిట్మెంట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్న అభిమానంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యాను. ఏది అడగను నేను. నువ్వు ఎక్కడికంటే వరంగల్ పోయే ముందు అడిగాడు, నీ సంగతి ఏందన్నాడు. ఆప్ జహా బోలే వహా బుల్లెట్ లగాయతో బి పీछे హట్నే వాళ్ళని అని చెప్పిన. బుల్లెట్ పెట్టినా వెనుకకు పోనని చెప్పాను. ఇది గోనె ప్రకాశ్రావు. అందుకోసము మిడిమిడి జ్ఞానంతో అమెరికాలో ఉండి తల్లిదండ్రులను వదిలిపెట్టి 36% ట్యాక్స్ కడుతున్నారు. తల్లిదండ్రులు చనిపోతే అయితే భార్య వస్తుంది, అయితే భర్త వస్తున్నాడు, పిల్లలు రారు చూడడానికి. భారతదేశ సంస్కృతి అటువంటిది కాదు, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దయచేసి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. నాకు సలహా ఇస్తాడు పచ్చ మీడియాకు ఒకని, నేనంటే నువ్వెందుకు బై సలహా అని నేనేదైనా మాట్లాడితే నీ సలహాలు నాకు అవసరం లేదు. సలహా ఇచ్చినోడు ఆయన మీకు చూపెడతానని ఫోన్లు గిట్ట. నేనేం భయపడడం లేదు వాళ్ళతో. వాళ్ళ ఊరికే పోతున్నాను. 2 months ఉంటున్నా. ఎవరైతే ఫోన్లు చేశారో వాళ్ళ ఊరికి వస్తానని చెప్పి పోవడానికి రెడీ. కొందరు హోటల్ నడుపుతున్నారు, ఆ హోటల్లో పోయి తింటా అని చెప్పిన. ఎవ్రీ వీకెండ్ పోయి ఆ హోటల్లో కూర్చుంటా. ఓకేనా?